ఓకే. మీరు ఎంతో మందికి సెలబ్రిటీస్‌కి చేస్తున్నారని. రీసెంట్‌గా నేను విన్న వైఎస్ భారతి గారికి కూడా మీరు రెగ్యులర్‌గా బ్యూటీషియన్‌గా ఉన్నారు. చాలా ఆమెకి రెగ్యులర్‌గా మీ సేవలనేవి అందుతున్నాయని. ఇంకా అట్లా ఎవరెవరు గుర్తుండిపోయినారు ఇప్పటివరకి? ప్రముఖులు అంటే ఎవరు? యాహ్! ఇప్పుడు పొలిటీషియన్స్ ప్రకారం అయితే కావ్య మేడం జేస్తున్నాను. అంటే ఓకే. మన కిషన్ రెడ్డి వాళ్ళ వైఫ్‌కి. ఓకే. చాలా ఇయర్స్ నుంచి మేడంకి. హ్మ్. సో, హెయిర్ అయితే మొత్తం నేనే చూసుకుంటాను. హ్మ్. తనకి ఏదైనా హెయిర్‌కి సంబంధించిందయితే కావ్య మేడం కానివ్వండి, అలాగే మన ఉమా మేడం గారు. ఉమా హ్మ్. మేడం గారంటే మన లక్ష్మణ్ గారున్నారు గదా! హ్మ్. బీజేపీ. బీజేపీ. వాళ్ళ వైఫ్‌కి గానివ్వండి, హ్మ్. ఇంకా వాళ్ళకి చాలా ఇయర్స్ నుంచనమాట. వాళ్ళ పెద్ద పాప అంటే వాళ్ళ ఫ్యామిలీ హ్మ్. మెంబర్స్‌కి, ఇటు వైఎస్ భారతి మేడం గారికి, హ్మ్. ఇప్పటికి కూడా ప్రెజెంట్ నేను ఇప్పటికి కూడా వాళ్ళకి సర్వీసెస్ అందిస్తున్నాను. ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు? అప్పుడప్పుడు. ఓకే. అప్పుడప్పుడు వెళ్తాను. ఓకే. ఎప్పుడైనా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటే ఏమన్నా మన హెయిర్‌కి ఏమన్నా సంబంధించింది హెయిర్ సెట్టింగ్ కానివ్వండి, ఇట్లా మూవీస్‌లో గానివ్వండి, హ్మ్. ఏదైనా ఎమర్జెన్సీ కావాలి అన్నప్పుడు పెద్ద పెద్ద మేడం రమ్యకృష్ణ గారు గానివ్వండి, రోజా మేడం కానివ్వండి, హ్మ్. ఇంకా అదర్ ఉన్నారు కొంతమంది.